ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మహిళా గౌరవ అధ్యక్షురాలుగా మాజీ మంత్రి డాక్టర్ సిద్ధా రాఘవరావు సతీమణి సిద్ధా లక్ష్మీ పద్మావతి నియమితులయ్యారు. ఈ మేరకు మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ఇల్లూరి లక్ష్మయ్య నియామక పత్రాన్ని అందజేశారు. మహిళా విభాగాన్ని మరింత బలోపేతం చేయటం, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య మహిళలను సంఘటితం చేయటం లక్ష్యంగా లక్ష్మీ పద్మావతిని మహిళా గౌరవ అధ్యక్షురాలుగా నియమించినట్లు ఇల్లూరి లక్ష్మయ్య తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీ పద్మావతి మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మహిళా సాధికారత కోసం కృషి చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ సిద్ధా రాఘవరావు, దేవకి వెంకటేశ్వర్లు, పెనుగొండ సుబ్బారాయుడు, దర్శి వాసు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సిద్ధా రాఘవరావు దంపతులు ప్రముఖులను శాలువాలతో సత్కరించారు. सर्टिफिकेट ओके ओके सर ओके सर मल्ली ग्रुप राइट सर ओके सर इट ओके सर सर ओके सर ओके सर ग्रुप फोटो ओके सर ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.